హలో అండి, ఐఎమ్ డాక్టర్ కమలా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థోడాంటిక్స్. సో బ్రష్ ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి, అసలు బ్రషింగ్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో బ్రష్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, బ్రష్ అండి మనం ఎట్లాంటి బ్రష్ యూస్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. బ్రాండెడ్ బ్రషెస్ ఎప్పుడు కూడా యూస్ చేయాలి. అండ్ దాంట్లో కూడా మనకి ఈ బ్రిజిల్స్, వీటిని బ్రిజిల్స్ అంటామన్నమాట. సో ఈ బ్రిజిల్స్ అన్నవి సాఫ్ట్ కానీ ఎక్స్ట్రా సాఫ్ట్ కానీ, అంటే ఎక్స్ట్రా సాఫ్ట్ అంటే పెద్దవాళ్ళకి లేదా చిగుర్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి. లేదా నార్మల్ వాళ్ళకి అనుకోండి మీడియం లేదా సాఫ్ట్ బ్రష్ మాత్రం యూస్ చేయాలి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, వాటిని హార్డ్ అని అంటాము. మీకు ప్యాక్ పైన రాసి ఉంటుంది టూత్ బ్రష్ వంటి బ్రిజిల్స్ ఏంటిది, హార్డ్, మీడియం, సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ అని. సో ప్రిఫరబుల్లీ మీడియం ఆర్ సాఫ్ట్ బ్రష్ మనం యూస్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత బ్రషింగ్ టెక్నిక్. చాలామంది ఏంటి అని అంటే, గట్టిగా తోమితే మనకి ఏవైతే మార్క్స్ ఉన్నాయో పళ్ళపైన, లేదంటే గారపట్టుంది అదంతా పోతుంది, గట్టిగా బ్రష్ చేస్తే పోతుంది అని ఉంటుంది. అండ్ ఎక్కువ టైం, చాలామంది హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూడా ఇట్లా బ్రష్ చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు గట్టిగా బ్రష్ చేస్తే మన టీత్ మొత్తము కూడా వైట్ అవుతాయి అని చెప్పి చాలామందికి థాట్ ఉంటుంది. కానీ అది ఫ్యాక్ట్ కాదు, అది ఒక మిత్ అన్నమాట. ఎందుకు అని అంటే, నార్మల్గా మనకి టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ ఏంటి అని అంటే, నార్మల్గా మన బ్రష్ తీసుకొని ఇవి మన టీత్ అని అజమ్ చేసుకుంటే, మనము ఎప్పుడు బ్రష్ చేయాల్సింది పైకి కిందకి, ఇట్లా పైకి కిందకి బ్రష్ చేయాలి, లేదా ఇట్లా రోలింగ్ ఇలా చేయాలి. అండ్ దెన్ ఆ తర్వాత ఈ పైన టీత్కి వచ్చిన తర్వాత లోపల సైడ్ కూడా మనం బ్రష్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా బ్రష్ చేయాలి. ఓకే. ఆ తర్వాత కొంతమంది ఏంటి ఈ పైన చెయ్యరు, అందువల్లనే మనకి క్యావిటీస్ కూడా వస్తూ ఉంటాయి. సో పైన ఏంటి అని అంటే, మనము ఇలా బ్రష్ చేసుకోవాలి, లోపల నుండి ఇలా బ్రష్ చేసుకోవాలి, పైకి కిందకి, అండ్ దెన్ రోల్స్ ఇలా మనం బ్రష్ చేసుకోవాలి. అంతేగాని హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ చేస్తే మన టీత్ నీట్ అయిపోతాయి లేదా పళ్ళు తెల్లగా అయిపోతాయి అన్నది ఉండదు. 2 మినిట్స్ బ్రష్ చేయండి, ప్రాపర్ టెక్నిక్తో బ్రష్ చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత చాలామందికి బ్రష్ చేసిన తర్వాత టంగ్ క్లీనర్ యూస్ చేసే అలవాటు ఉండదు. సో నార్మల్గా ఏంటి అని అంటే, మనం తిన్నది, మన టేస్ట్ వచ్చేది మనకి టంగ్ త్రూనే. సో తిన్న ప్రతిదీ కూడా టంగ్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. సో మనం టంగ్ క్లీన్ చేయకపోతే టంగ్ పైన ఉన్న కోటింగ్స్ వల్ల, టంగ్ పైన ఫామ్ అయినటువంటి బ్యాక్టీరియల్ లేయర్ వల్ల మనకి బ్యాడ్ బ్రెత్ అన్నది వస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా బ్రష్ తోటి మనం ఎలా అయితే టీత్ క్లీన్ చేస్తున్నామో, అలానే టంగ్ క్లీనర్ తోటి టంగ్ క్లీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొంతమంది మౌత్ వాష్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఓకే. ఇట్లా మనకి నోట్లో నుండి బ్యాడ్ బ్రెత్ వస్తుంది అలా అనుకోండి. కొన్ని మౌత్ వాషెస్ వల్ల ఏంటంటే టీత్ స్టెయిన్ అయిపోతాయి, టీత్ కలర్ మారుతాయి. సో ప్రొలాంగ్డ్ యూస్ చేయకుండా మనం ఇంట్లోనే నార్మల్గా గార్గిల్ చేసుకోండి, ప్లెయిన్ వాటర్ తోటి గార్గిల్ చేసుకోండి, సరిపోతుంది. టూత్ బ్రష్ 3 మంత్స్కి ఒకసారి కంపల్సరీగా చేంజ్ చేయాలి. మనము ఎవరైనా కూడా సరే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లాంటివి ఎవరు లేకుండా కంపల్సరీగా మనము 3 మంత్స్కి ఒకసారి టూత్ బ్రష్ చేంజ్ చేయాలి. అండ్ టూత్ బ్రష్కి మనం ఓపెన్ ఎయిర్లోనే డ్రై చేయాలి. మనం క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకా తడి ఉంటుంది. సో తడి ఉంటుంది కాబట్టి మనం ఓపెన్ ఎయిర్లో పెట్టి దాన్ని డ్రై చేసుకోవాలి. అంతేగాని మనం బ్రష్ చేసిన వెంటనే దీనికి క్యాప్ పెట్టకూడదు. క్యాప్ పెడితే ఫంగస్ గ్రో అవుతుంది దీంట్లో, కాబట్టి క్యాప్ పెట్టకూడదు. ఓపెన్ ఎయిర్కి డ్రై చేయాలి. డ్రై అయిన తర్వాత కావాలంటే క్యాప్ పెట్టుకోండి. సో కంపల్సరీగా బ్రష్ అనేది 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. అండ్ దెన్ సాఫ్ట్ టూత్ బ్రష్ కానీ మీడియం టూత్ బ్రష్ కానీ వాడాలి. అండ్ దెన్ టంగ్ క్లీనర్ యూస్ చేయాలి. రెగ్యులర్గా మౌత్ వాష్ చేసుకోవాలి. మీకు కావాలి అని అంటే మనకి ఫ్లాస్ అనేసి ఉంటుందన్నమాట, ఇంటర్డెంటల్ ఫ్లాస్ అని చెప్పేసి ఉంటుంది. అది ఒక దారంలాగా ఉంటుంది, లేదా ఇంత చిన్న బ్రష్ లాగా ఉంటుంది. అది యూస్ చేసి టీత్ మధ్యలో మీరు క్లీన్ చేసుకోవచ్చు.